కుమ్మరకుండన్నయ్యా నీ యొక్క బంగారు పదములకు 10,000 వందనాలన్నయ్యా. అయినా కూడా మా అత్తమ్మ నీ దగ్గరికి వెళ్ళి 550 చెరువుడికి కందురెడ్డి పుట్టుడు వల్లమ్మకాక తీసుకున్నామంది అన్నయ్యా. అవునన్నయ్యా. అవునన్నయ్యా. ఇసుక కావాలన్నా కూడా డబ్బులు పెట్టాలి. బంకమన్ను మొన్న నాయనరాయన ఏనాడు బుల్లినాడా ఏనాడు చలుపుతున్నాడు వాళ్ళు చేలు దూతుంటే లే ఎవరు నీది కుమ్మరాడా లెక్కించిపో చూడు నాయనూరు కూడా లెక్కకు. అన్నయ్య నీకు డబ్బులు కావాలంటే నా వెంట వస్తే మా అత్తమ్మ దగ్గర ఇప్పిస్తానన్నయ్యా. మీ అత్త దగ్గరికి వచ్చే చాలా రంపు అవుతుంది. మీ అత్తకు చాలా చాలా చేసినా నేను. ఏం చేసినావు అన్నయ్య? మా నాయన ఉన్నాడు ముందు కుమ్మరిశెట్టిగా. మా నాన్న చచ్చిపోయినాడు. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి ఆమెకే గొప్పులు ఈ వస్తుంది దీపాలు వస్తుంది చూడు ఓ అమ్మ 18 ఎత్తుకొని పోతుంది దీపాలు. అవునన్నయ్య. కార్తీక సోమవారాలు వస్తాయి చూడు అన్నీ నేనే పంపించాను. 5 పైసలు ఇలా దాన్ని ఎవడదాన్ని కొట్ట. అన్నయ్య అమ్మా మా అత్త ఇవ్వకపోయినా సరే నా మళ్ళీ కావాలన్నయ్య. నక్కిలేసి ఇక్కడికి ఏమొచ్చు ఇట్లా నక్కిలేసులు 5 మారిపోయినాయి. మా చెల్లెమ్మలు చెల్లమ్మ 5 మారిపోయినాయి. ఖాళీ ఉంది ఒక రింగ్ ఇచ్చాము తీసుకో అన్నయ్య. అమ్మా అన్నయ్య ఎంత చూసిన కొట్టుంది నీకే పట్టానమ్మా. అన్నయ్య ఎక్కడ వచ్చింది అన్నయ్య. ఏమి లేదన్నయ్యా. అయితే కావాలని పండగ తోలుకోమాట. అమ్మా దయచేసి కొంచెం డబ్బులు ఇప్పిస్తే అలాగే పడతానవన్నయ్యా. నారాయణ వైకుంఠ వాస అయ్యో రామ 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 రామ
ఏమిటి అత్తయ్య తెచ్చావా? నువ్వు చెప్పిన విధంగానే ఆ యొక్క కుమ్మరికుడి ఇంటికి వెళ్ళి అవును. 550 చేరి కదిరి పుట్టిన వల్లమ్మగా తీసుకొచ్చాను అత్తమ్మ. ఎక్కడ పెట్టావే? ఇక్కడ పెట్టావు. నేను చెప్పిన ప్రకారమే ఆ కుమ్మరికుంటూ ఇంటికి పంపన్నారు కదా. 550 సరిపడికి కాగా తీసుకురమ్మన్నావు. అవునన్నయ్య. నీ దగ్గర చాలా ఉన్నది. మంత్రతంత్రాడ వేసే గాఢ నిద్రకున్నది గులాబదానవే. నువ్వు ఏమని అడుగుంటావనే వాడగొట్టడానికి నువ్వు ఏమొస్తున్నావు? సర్వనాశనం చేస్తామని వస్తున్నావు. నా 6 మంది తోడుగాను తేలేకపోయిన కాగు, అందరూ బరువైన కాగు అమల పాండవ తేలేకపోయిన నువ్వు ఒక్కదానే సంకలు పెట్టుకుని కులుకుతా మెలుకుతా వస్తున్నావు అంటే నీ దగ్గర నీ కాదు నువ్వు ఒక్కదానే తీసుకొచ్చావా? నీ ఎంటబడి ఎవరన్నా వచ్చారా? అత్తమ్మ ఏంటి నా వెంట కుమ్మరికున్న కూడా వచ్చాడు అత్తమ్మ. కుమ్మరికుంటాడు వచ్చాడా? అవును. ఎవరు ఆ కుమ్మరికుంటాడు? ఎందుకు వచ్చాడు? దేని వల్ల వచ్చాడు? ఎందుకు వచ్చాడు? దీపాకు డబ్బులు కూడా ఇవ్వలేడు అత్తమ్మ. ఏమన్నా డబ్బుల కోసం వచ్చాడు అత్తమ్మ. కాదు, ఖరీదు డబ్బులు కావాలన్నాడు కుంటాడు. వాడు ఎక్కడ ఉన్నాడు? మన ఇంటి వద్ద గేటు ముందు వాడు అడిగి తీసుకుంటా. అన్నయ్య ఎక్కడ ఉన్నాడు వాడు? కుమ్మరకుంటున్నయ్యా. గుంటాడా? వాడు కుమ్మరుకుంటాడా? నేను ఎందుకు వచ్చావరా? కులం ఎత్తితే ఎప్పుడైనా కానీ కులం ఎత్తద్దు. ఏంట్రా ఈ కుమ్మరోనే అవును. ఈ ఊరికింత పప్పులు గిప్పులు పండక్కో నా దగ్గరికి లేని ఎవరు రారు. సరే మన కుమ్మరి చుట్టూ కుమ్మరోని ఎవరు పిలుస్తారు? ఇచ్చారు మేర. నేను అడిగిన సమాధానం నా పడకలు ఆగపట్టి కాళ్ళ మీద తొక్కేస్తాడు, గొంతు మీద కాలేస్తూ తొక్కుతా. నువ్వు కుమ్మరి చెట్టవే నా ఇంటి దగ్గర పని చేస్తున్నా వాడివి. ఒరే కుమ్మరికుండి కుమ్మరికుంటాడా? ఎలా రాదో? అన్నయ్య మా అత్తమ్మ పిలుస్తాను అన్నయ్య. ఎలా రారా? నీకు కాకు ఖరీదు డబ్బులు కావాలా? దా